చిత్తూరు జిల్లా ప్రజలకు ప్రతి నెలలో మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని జనసేన పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చింది. టీటీడీ బోర్డు తన మొదటి సమావేశంలోనే స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తామిచ్చిన హామీ నెరవేరడంతో అలిపిరి పాదాల చెంత చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపురెడ్డి హరిప్రసాద్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, జనసేన శ్రేణులు కొబ్బరికాయ కొట్టి శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే కోరుకున్నారో స్వామివారి దర్శనానికి ప్రతి నెల దర్శన భాగ్యము మంగళవారం నాడు మొదటి మంగళవారం నాడు కల్పిస్తున్నారు. అది గత 5 సంవత్సరాలుగా తిరుపతి ప్రజలు కోల్పోయారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో తిరుపతి ప్రజలకు తిరిగి ఆ దేవుడి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు బోర్డు మొట్టమొదటి నిర్ణయాల్లోనే తిరుపతి ప్రజల అభీష్టం మేరకు ఈరోజు తిరుపతి ప్రజలకు ప్రతి మంగళవారం మొదటి మంగళవారం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ప్రజలు గెలిపించారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అధ్యక్షుడితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీడీ చైర్మన్ గారికి తిరుపతి ప్రజల యొక్క అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తిరుమలలో గత ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న ఆయా బాలాజీ కాలనీ వాస్తవ్యులు కూడా ఎప్పుడో ప్రజారాజ్యం సమయంలో కప్పులు శాంక్షన్ అవుతే దాదాపు 1160 ఉంటే దాంట్లో ఒక 500 మందికి మాత్రమే పైకప్పులు చేయడం. తిరుపతి